Okay, let us solve this problem. So problems on several masses rotating in same plane. So in the question they are mentioning that a circular disc mounted on a shaft carries three attached masses of 4 kg, 3 kg and 2.5 kg at radial distance of 75 millimeters, 85 millimeters and 50 millimeters, and at the angular positions of 45 degrees, 135 degrees, 240 degrees respectively. సో ఒక షాఫ్ట్ ఉంది. షాఫ్ట్కి ఏం చేశారంటే ఒక సర్క్యులర్ డిస్క్ అటాచ్ చేశారు. ఆ సర్క్యులర్ డిస్క్కి మనకి అటాచ్ అయ్యి త్రీ మాసెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం సర్క్యులర్ డిస్క్ డ్రా చేయం కానీ ఆ మాసెస్ వరకు మనం డ్రా చేస్తాం. సో ఫస్ట్ మాస్ చూడండి 4 కేజీ, సెకండ్ మాస్ 3 కేజీ అండ్ థర్డ్ మాస్ 2.5 కేజీ. అండ్ ఆ మాసెస్ అనేవి షాఫ్ట్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో ఆ రేడియల్ డిస్టెన్స్ కూడా మెన్షన్ చేశారు. ఫస్ట్ మాస్ వచ్చేసరికి 75 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పారు. సెకండ్ మాస్ వచ్చేసరికి 85 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పారు. థర్డ్ మాస్ 50 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఉందని చెప్పారు. ఎట్ ద సేమ్ టైమ్ యాంగులర్ పొజిషన్స్ ఆఫ్ 45 డిగ్రీస్, 135 డిగ్రీస్, 240 డిగ్రీస్ రెస్పెక్టివ్లీ. సో వాటితో పాటు ఐ మీన్ యాంగిల్స్ కూడా మనకి మెన్షన్ చేశారు. సో 45 డిగ్రీస్ అలాగే మనకి 135 డిగ్రీస్, 240 డిగ్రీస్ అని చెప్పి యాంగిల్స్ కూడా మెన్షన్ చేశారు. అంటే షాఫ్ట్ యాక్సిస్కి మాసెస్ అనేవి ఎంత అటాచ్ చేశారు, అలాగే ఎంత రేడియల్ డిస్టెన్స్లో అటాచ్ చేశారు, అలాగే ఎంత యాంగిల్తో వాళ్ళు అటాచ్ చేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఈ త్రీ మాసెస్ వల్ల యాక్చువల్గా ఐ మీన్ ఒకవేళ ఆ మూడు మాసెస్ వల్ల వచ్చే సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి ఒకవేళ ఈక్వల్ టు మీరు సమ్అప్ చేస్తే ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే షాఫ్ట్ మొత్తం బ్యాలెన్స్ అయినట్టే. సో మనం కౌంటర్ మాస్ అనేది ఏమి యాడ్ చేయం. ఒకవేళ ఈ త్రీ మాసెస్ వల్ల ఒక సెంట్రిఫికల్ ఫోర్సెస్ అనేవి నెట్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది ఎంతో కొంత ఉంది అంటే ఆ రిజల్టెంట్ ఫోర్స్ని కంపెన్సేట్ చేయడానికి, సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం ఇంకో కౌంటర్ మాస్ అనేది ప్లేస్ చేయాలి. సో వీళ్ళ క్వశ్చన్లో అడిగింది ఏంటంటే సో డిటర్మైన్ ద అమౌంట్ ఆఫ్ ద కౌంటర్ మాస్ అట్ a radial distance of 75 millimeters required for the స్టార్టింగ్ బ్యాలెన్స్ అంటున్నారు. అంటే ఇండైరెక్ట్గా త్రీ మాసెస్ వల్ల బ్యాలెన్స్ అవ్వట్లేదు. అందుకేమంటున్నారంటే వీళ్ళు ఒక కౌంటర్ మాస్ని ప్లేస్ చేస్తామని చెప్పారు. ఆ మాస్ మ్యాగ్నిట్యూడ్ ఎంత కనుక్కోమంటున్నారు. బట్ రేడియల్ డిస్టెన్స్ మెన్షన్ చేశారు 75 మిల్లీమీటర్స్ అని చెప్పి. మనకి రేడియల్ అంటే ఆ మాస్ ఆ కౌంటర్ మాస్ అనేది 75 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేస్తే నేను ఎంత మాస్ ప్లేస్ చేస్తే నేను ఐ మీన్ ఆ షాఫ్ట్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేయగలను అని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షాఫ్ట్ రెండు బేరింగ్స్ డ్రా చేస్తాము. సో ఇది మన షాఫ్ట్ యాక్సిస్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ బేరింగ్ అండ్ దిస్ ఈజ్ అవర్ సెకండ్ బేరింగ్. సో ఇక్కడ యాక్చువల్గా యాంగిల్స్ మెన్షన్ చేశారు కదా, ఇక్కడ చూడండి యాంగులర్ పొజిషన్స్ ఆఫ్ ఆర్ మెజర్డ్ కౌంటర్ క్లాక్ వైజ్ ఫ్రమ్ ద రిఫరెన్స్ లైన్ అలాంగ్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో మనకి ఇక్కడ యాంగిల్స్ ఎలా తీసుకోవాలని కూడా మనకి మెన్షన్ చేశారు. సో విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మీరు రఫ్గా ఐ మీన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఇది మన అండర్స్టాండింగ్ కోసం రఫ్గా ఒక, సో ఇది ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఇది షాఫ్ట్ యాక్సిస్. సో ఫస్ట్ మాస్ చూడండి, ఫస్ట్ మాస్ 4 కేజీ, అది ఎంత రేడియల్ డిస్టెన్స్లో ప్లేస్ చేశారంటే 75 మిల్లీమీటర్స్, యాంగిల్ ఎంత 45 డిగ్రీస్. సో అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది అది. సో ఫస్ట్ మాస్ ఇది 4 కేజీ, మాస్ 4 కేజీ. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెజర్ చేయాలి. ఎంత యాంగిల్ ఎంత అంటే 45 డిగ్రీస్, రేడియల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే 75 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో అది ఫస్ట్ మాస్ ప్లేస్ చేస్తున్నాం. సో మళ్ళీ షాఫ్ట్ యాక్సిస్ కదా ఇది, ఈ షాఫ్ట్ యాక్సిస్కి సెకండ్ మాస్ అటాచ్ చేయాలి. సెకండ్ మాస్ మ్యాగ్నిట్యూడ్ ఎంత చూడండి 3 కేజీ అండ్ రేడియల్ డిస్టెన్స్ ఎంత 85 మిల్లీమీటర్స్ అండ్ యాంగిల్ ఎంత 135. సో 135 డిగ్రీస్ అంటే మీకు యాక్చువల్గా సెకండ్ క్వాడ్రంట్లో మాస్ వస్తుంది. సో 3 కేజీ 85 మిల్లీమీటర్స్ 135 డిగ్రీ.
ఓకే. మాస్ ఎంతంటే? మాస్ ఈజ్ 3 kg. రేడియల్ డిస్టెన్స్ R2 ఎంతంటే 85 మిల్లీమీటర్స్. అండ్ యాంగిల్ ఎంతంటే 135 degrees. సో అది సెకండ్ మాస్ పొజిషన్. సో థర్డ్ మాస్ యొక్క పొజిషన్ చూడండి. థర్డ్ మాస్ 2.5 kg ఉంది. అలాగే రేడియల్ డిస్టెన్స్ వచ్చేసరికి 50 మిల్లీమీటర్స్ ఉంది. అలాగే యాంగిల్ వచ్చేసరికి 240 degrees ఉంది. అంటే ఇది థర్డ్ క్వాడ్రంట్లో వస్తుంది మీరు ఇక్కడ యాక్చువల్లీ ఈ సైడ్ నుంచి చూస్తే. ఓకే. సో ఇది మాస్ M3 2.5 kg 50 millimeters radial distance 240 degrees. R3 is 50 millimeters and angle is 240 degrees. సో మొత్తం 3 మాసెస్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మనకు మెన్షన్ చేశారు. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ 3 మాసెస్ ఉండటం వల్ల ఈ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో సో సమ్ నెట్ రిజల్టెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఈ షాఫ్ట్ ఎప్పుడైతే రొటేట్ అవుతుంది ఈ మాసెస్ అనేవి ఏం చేస్తాయి, ఈ మాసెస్ వల్ల సెంట్రిఫికల్ ఫోర్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి విచ్ విల్ బి యాక్టింగ్ రేడియల్ అవుట్వర్డ్స్. సో రేడియల్ గా అవుట్వర్డ్ డైరెక్షన్ లో ఈ సెంట్రిఫికల్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఈ సెంట్రిఫికల్ ఫోర్సెస్ మొత్తం మీరు 3 ఫోర్సెస్ ని సమప్ చేస్తే అది నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. అంటే షాఫ్ట్ ఈజ్ నాట్ బ్యాలెన్స్డ్. సో ఇట్ ఈస్ ఏ అన్బ్యాలెన్స్డ్ షాఫ్ట్ సిస్టమ్. సో దానికోసం ఏం చేస్తామంటే ఆ రిజల్టెంట్ సెంట్రిఫికల్ ఫోర్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో మనం ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేస్తాం. సో ఆ అన్బ్యాలెన్స్డ్ సెంట్రిఫికల్ ఫోర్స్ ని మనం బ్యాలెన్స్ చేయడం గురించి ఒక సెంట్రిఫికల్ ఫోర్స్ జనరేట్ చేయాలి. దానికోసం కౌంటర్ మాస్ ప్లేస్ చేస్తాము. సో అది ఎంత రేడియస్ తో ప్లేస్ చేస్తామని అడిగారంటే 75 మిల్లీమీటర్స్ డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తామని అడిగారు. ఇక్కడ చూడండి. సో డిటర్మైన్ ది అమౌంట్ ఆఫ్ ద కౌంటర్ మాస్ అట్ రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ 75 మిల్లీమీటర్స్ రిక్వైర్డ్ ఫర్ ది స్టాటిక్ బ్యాలెన్స్ అంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఆర్స్ ఈ రేడియల్ డిస్టెన్స్ తెలుసు బట్ మాస్ తెలియదు. అలాగే సిమిలర్ గా థీటా సి కూడా తెలియదు. అంటే విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నేను ఎంత యాంగిల్తో ఆ కౌంటర్ మాస్ని ప్లేస్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ తెలియదు. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మనకి యాక్చువల్గా 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఎనలైటికల్ మెథడ్, నెక్స్ట్ వచ్చేసరికి గ్రాఫికల్ మెథడ్. సో మీకు యాక్చువల్గా ఎనలైటికల్ మెథడ్ అనేది ఈ ప్రాబ్లమ్స్ లో ఈజీగానే ఉంటుంది, కానీ కాకపోతే బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్ అది కొంచెం కష్టంగా ఉంటుంది అనలైటికల్ మెథడ్. సో బెటర్ మీరు గ్రాఫికల్ అనాలిసిస్ ప్రాక్టీస్ చేయండి. సో ఈ బ్యాలెన్సింగ్ విత్ ఇన్ ద సేమ్ ప్లేన్ అయితే అనలైటికల్ మెథడ్ అనేది యూజ్ చేసుకోవచ్చు, ఈజీగానే ఉంటుంది. బట్ గ్రాఫికల్ అనాలిసిస్ ఫాలో అయితే మీకు నెక్స్ట్ క్లాసెస్లో కూడా ఈజీగా ఉంటుంది, నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ అనలైటికల్ మెథడ్. సో అనలైటికల్ మెథడ్లో మనకి ఒక ఫార్ములా రాసాం, ఎంసీఆర్సి ఈక్వల్ టు రూట్ ఓవర్ సిగ్మా ఎంఆర్ కాస్ థీటా స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎంఆర్ సైన్ థీటా స్క్వేర్. ఇది యాక్చువల్గా మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో స్టాటిక్ బ్యాలెన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఒక 3 మాసెస్ తీసుకున్నాము. సో ఆ 3 మాసెస్ అనేవి ఒకవేళ నాట్ ఈక్వల్ టు 0 అయితే సో ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేయాలి. ఆ కౌంటర్ మాస్ యొక్క కనుక్కోవడానికి ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్. సో నేను చెప్పింది ఏంటంటే అప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎయిదర్ మీరు ఆర్సీని ఎంతో కొంత ఫిక్స్ చేస్తారు. ఇక్కడ ఫిక్స్ చేసింది ఎంత, ఆర్సీ 75 మిల్లీమీటర్స్. సో అక్కడ నుంచి ఏం కనుక్కోవాలి, మనం ఎంసీ కనుక్కోవాలి. ఓకేనా. సో ఇది ఒక ప్రాబ్లం. లేదంటే మీరు మాస్ని ఫిక్స్ చేయొచ్చు, అలాగే రేడియల్ డిస్టెన్స్ ఆర్సీ అంతా కనుక్కోవచ్చు. కానీ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మీకు ఆర్సీని ఫిక్స్ చేస్తున్నారు, మీరు ఎంసీ వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఎంసీ వాల్యూ కనుక్కోవడానికి ఫస్ట్ సిగ్మా ఎంఆర్ కాస్ థీటా అండ్ సిగ్మా ఎంఆర్ సైన్ థీటా వాల్యూస్ అనేవి కనుక్కోవాలి. సిగ్మా ఎంఆర్ కాస్ థీటా. ఓకే, సిగ్మా ఎంఆర్ కాస్ థీటా అంటే
ఆగలేకూడదు, ఆగిపోద్ది. నిజమే. సిగ్మా ఎంఆర్ కాస్ట్ ఎవరో మైక్రోఫోన్ ఆన్ చేశారు. ఓకే, సిగ్మా ఎంఆర్ కాస్ట్ అంటే మనకి యాక్చువల్గా 3 మాసెస్ ఉన్నాయి కదా. సో 3 మాసెస్ 4 కేజీ, అలాగే 3 కేజీ, అలాగే 2.5 కేజీ, అలాగే ఐ మీన్ యాంగిల్స్ కూడా మెన్షన్ చేశారు, అలాగే రేడియల్ డిస్టెన్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ సిగ్మా ఎంఆర్ కాస్ట్ అంటే 3 మాసెస్ ఉన్నాయి ఇక్కడ మనకి. 3 మాసెస్ ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఏమవుతుంది, M1 R1 కాస్ θ1 ప్లస్ సెకండ్ మాస్ నుంచి వచ్చే కాంపోనెంట్ M2 R2 కాస్ θ2 ప్లస్ M3 R3 కాస్ θ3. ఓకే, ఇప్పుడు M1 అంటే ఎంత మనకి, M1 మాస్ 4 కేజీ, అది M1 మాస్ 4 కేజీ. సో అది ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారు అంటే 75 డిస్టెన్స్లో ప్లేస్ చేశారు. ఫస్ట్ మాస్ చూడండి, 75 డిస్టెన్స్లో ప్లేస్ చేస్తారు, రేడియల్ డిస్టెన్స్. సో R1 అంటే అక్కడ రేడియల్ డిస్టెన్స్. సో మాస్ ఇంటూ రేడియల్ డిస్టెన్స్ ఈజ్ 75. అండ్ ఫస్ట్ మాస్ ఎంత యాంగిల్తో ప్లేస్ చేశారు, 45 డిగ్రీస్. ప్లస్ సెకండ్ మాస్ చూడండి, సో సెకండ్ మాస్ ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారు వాళ్ళు, 85 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేశారు. మాస్ ఎంత, 3 కేజీ. సో M2 ఈజ్ 3 కేజీ అండ్ R2 ఈజ్ 85. కాస్ యాంగిల్ ఎంత మెన్షన్ చేశారంటే 135 డిగ్రీస్. సో నెక్స్ట్ థర్డ్ మాస్ చూడండి, థర్డ్ మాస్ ఈజ్ 2.5 కేజీ. సో అది రేడియల్ డిస్టెన్స్ ఎంత అంటే 50 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ప్లేస్ చేశారు. 2.5 కేజీ, సో 50 డిస్టెన్స్లో ప్లేస్ చేశారు. యాంగిల్ వచ్చేసరికి విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, సో మెజర్డ్ ఇన్ ది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, వాళ్ళు మెన్షన్ చేసిన యాంగిల్ ఎంతంటే 240 డిగ్రీస్. సో మీరు ఇక్కడ యాక్చువల్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, యాక్చువల్లీ ఇక్కడ నెగిటివ్ ఉంటుంది. సో మైనస్ ఇదంతా, ఈ నెగిటివ్ ఎందుకంటే, సో మనకి యాక్చువల్గా ప్రీవియస్ క్లాసెస్లో ఈ మెథడ్ డిస్కస్ చేసినప్పుడు మనకి ఒక ఫార్ములా వచ్చింది, అదేంటంటే MCRC కాస్ θ C ఈజ్ ఈక్వల్ టు MCRC కాస్ θ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా MR కాస్ θ. ఇది ఒకటి ఫార్ములా వచ్చింది. అలాగే నెక్స్ట్ ఫార్ములా ఏమొచ్చిందంటే MCRC సైన్ θ C ఈజ్ ఈక్వల్ టు సిగ్మా MR సైన్ θ. ఓకేనా? ఓకే, మనం యాక్చువల్గా ఈ MCRC కాస్ θ C ఈ వాల్యూ అనేది కనుక్కుంటున్నాము. సో దట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా MR కాస్ θ. సో మైనస్ MR మైనస్ సిగ్మా MR కాస్ θ. సో ఇక్కడ మనకి ఎంత వాల్యూ వస్తుందంటే, మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ 284.2. మైనస్ 284.2 వస్తుంది. అంటే మీకు ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఈక్వల్, MCRC కాస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 284.2. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి, ఫస్ట్ ఈక్వేషన్. సో నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, MCRC సైన్ θ C ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా MR సైన్ θ. సేమ్ మనకి పైన ఎలాగైతే చేసామో సేమ్ MCRC సైన్ θ C ఈజ్ ఈక్వల్ టు సో మైనస్ సిగ్మా MR θ. సో మనకి ఎన్ని మాసెస్ ఉన్నాయి, టోటల్గా 3 మాసెస్ ఉన్నాయి కదా. సో 3 మాసెస్ నుంచి 3 సైన్ θ కాంపోనెంట్స్ వస్తాయి. సో ఫస్ట్ మాస్ వల్ల వచ్చే మైనస్ M1R1 సైన్ θ1 ప్లస్ M2R2 సైన్ θ2 ప్లస్ M3R3 సైన్ θ3.
సేమ్ ఇందాక కాస్ కాంపోనెంట్స్ కనుక్కున్నాం కదా, సేమ్ ఇక్కడ సైన్ కాంపోనెంట్స్ మైనస్ ఫస్ట్ మాస్ ఎంత 4 kg, అది ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారంటే 75 millimeters. సో టీటా వాల్యూ ఎంత అంటే 45 degrees ప్లస్ M2 వాల్యూ ఎంత అంటే 3 kg, R2 ఎంత ఇచ్చారంటే 85, సైన్ 135 ప్లస్ మాస్ 3 ఎంత ఇచ్చారంటే 2.5 kg అండ్ R3 ఎంత అంటే 50 అండ్ సైన్ యాంగిల్ ఎంత అంటే 240 degrees. సేమ్ మనకి పైన కాస్ కాంపోనెంట్స్ కనుక్కున్నాము, సేమ్ అదే ఆ ఫోర్స్ కాంపోనెంట్స్, కాకపోతే సైన్ థీటా కాంపోనెంట్స్ ఇవి ఇప్పుడు మనకు. సో ఒకవేళ మీరు ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే సో -30.68 వస్తుంది. అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 30.68. ఓకే, మనకి రెండు ఈక్వేషన్స్ వచ్చాయి. ఒకటేమో ఎంసీఆర్సీ కాస్ థీటాసి ఈజ్ ఈక్వల్ టు -284.2. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటంటే ఎంసీఆర్సీ సైన్ థీటాసి ఈజ్ ఈక్వల్ టు +30.68. సో ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం ఎంసీ వాల్యూ అనేది కనుక్కుంటాం. ఎంసీ ఆర్సీ కాస్ థీటాసి ఈజ్ ఈక్వల్ టు -284.2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చేసరికి ఎంసీఆర్సీ సైన్ థీటాసి ఈజ్ ఈక్వల్ టు +30.68. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇక్కడ ఎంసీ అంటే కౌంటర్ మాస్ వెయిట్, ఆర్సీ అంటే కౌంటర్ మాస్ యొక్క రేడియల్ డిస్టెన్స్, థీటాసి అంటే విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కౌంటర్ మాస్ అనేది ఎంత యాంగిల్ ప్లేస్ చేయాలి. ఇవి యాంగిల్స్ యాక్చువల్గా. సో ఫస్ట్ 1² + 2² చేయండి. ఫస్ట్ 1² + 2² చేయండి. మీకు అప్పుడు ఏమొస్తుందంటే MC² RC² ఈజ్ ఈక్వల్ టు cos² θc ప్లస్ sin² θc. ఇది యాక్చువల్లీ 1 అయిపోతుంది. సో ఇంకా MC² RC² వస్తుంది, MC/RC² వస్తుంది. సో ఈజ్ ఈక్వల్ టు -284.2² ప్లస్ 30.68². సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఆర్సీ వాల్యూ తెలుసు కదా, ఆర్సీ వాల్యూ ఎంత ఇచ్చారు వాళ్ళు, 75 millimeters. కౌంటర్ మాస్ అనేది 75 millimeters డిస్టెన్స్లో ప్లేస్ చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ క్వశ్చన్లో ఆల్రెడీ మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి, రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ 75 millimeters అని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆర్సీ వాల్యూ ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు 75 millimeters అని. సో మనకి ఆల్రెడీ ఇంకా 75 తెలిసిందంటే మనం ఎంసీ వాల్యూ అనేది కనుక్కోవచ్చు. సో ఈ అబోవ్ ఈక్వేషన్ నుంచి ఆర్సీ వాల్యూ తెలుసు మనకి, రైట్ సైడ్ టర్మ్ ఇది ఒక వాల్యూ వస్తుంది, అలాగే RC² ఇది 75². అక్కడ నుంచి మనకి ఎంసీ వాల్యూ అనేది కనుక్కోవచ్చు మనం. ఆర్సీ వాల్యూ అబోవ్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంసీ వాల్యూ ఎంత వస్తుందంటే 3.81 kg వస్తుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు కౌంటర్ మాస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ తెలిసింది అంటే నేను 3.81 kg మాస్ తీసుకొచ్చి 75 millimeters రేడియల్ డిస్టెన్స్ దగ్గర ప్లేస్ చేస్తే మనకి అది బ్యాలెన్స్ అవుతుంది ఆ సిస్టమ్. యాక్చువల్లీ 3 masses వల్ల బ్యాలెన్స్ అవ్వట్లేదు, సమ్ అన్బ్యాలెన్స్ ఉంది. దాన్ని బ్యాలెన్స్ చేయాలంటే నేను 3.81 kg మాస్ అనేది ప్లేస్ చేయాలి. ఎంత రేడియల్ డిస్టెన్స్ ఎంతలో ప్లేస్ చేయాలి, 75 millimeters డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి. బట్ యాంగిల్ తెలియదు కదా, ఇంకా మ్యాగ్నిట్యూడ్ తెలిసింది, యాంగిల్ తెలియడం గురించి ఏం చేస్తామంటే 2/1 సెకండ్ 2/1 చేస్తున్నాము. ఓకే, ఎక్కడో మిస్టేక్ చేసినట్టున్నాను ఒకసారి. ఈ మ్యాగ్నిట్యూడ్స్ తప్పు రాశాను, నేను రివర్స్ రాసినట్టు. ఇది -30.68 వస్తుంది.
-284.2 వస్తుంది. cos theta c -284.2 ఏమో ప్లస్ 30.68. ఓకే, రివర్స్లో రాసింది నేను. సో అది ఒకసారి చూసుకోండి మీరు. సో ఎంసీ వాల్యూ వచ్చింది. సో మనకి ఇక్కడ tan థీటా సి వాల్యూ తెలియదు కదా. సో దానికోసం 2/1 చేస్తాము. 2/1 అంటే మనకి ఎంసీఆర్సి సైన్ థీటా సి డివైడ్ బై ఎంసీఆర్సి కాస్ థీటా సి. ఇక్కడ చూడండి. సో -284.2 డివైడెడ్ బై ప్లస్ 30.68. -284.2 డివైడెడ్ బై ప్లస్ 30.68. ఓకే, ఇక్కడ ఎంసీఆర్సి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. రెండు టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే మనకి ఇంకా మిగిలిది ఏంటి? సైన్ థీటా బై కాస్ థీటా, tan థీటా కదా. సో tan థీటా సి ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇక్కడ నెగిటివ్ వాల్యూ వస్తుంది. ఎంత వాల్యూ వస్తుంది అంటే సపోజ్ -9.26 వస్తుంది. సో యాక్చువల్గా మీరు ఇక్కడే మనకి అనలైటికల్ సొల్యూషన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ థీటా సి యాంగిల్ అనేది ఎక్కడ తీసుకోవాలి. సో మనకి యాక్చువల్గా ఇక్కడ చూడండి, దిస్ న్యూమరేటర్ రిలేటెడ్ టు y కాంపోనెంట్. సో fy component, numerator is related to fy component and denominator is related to fx component. సో ఇప్పుడు ఒక కాంపోనెంట్ fy కాంపోనెంట్ నెగిటివ్, సో x కాంపోనెంట్ అనేది పాజిటివ్, సో fx అనేది పాజిటివ్ అండ్ fy అనేది నెగిటివ్. సో fx పాజిటివ్, fy నెగిటివ్. ఇది ఏ క్వాడ్రంట్లో ఉంటుందమ్మా? ఇంజనీరింగ్ మెకానిక్స్ ప్రకారం fx పాజిటివ్ అండ్ fy నెగిటివ్. ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంటా, సెకండా, థర్డా, ఫోర్త్? ఏ క్వాడ్రంట్లో fx పాజిటివ్ అండ్ fy నెగిటివ్ ఉంటుంది? ఓకే, ఫోర్త్ క్వాడ్రంట్ కదా. ఫోర్త్ క్వాడ్రంట్లో మనకి fx పాజిటివ్ అండ్ fy నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు సో ఇక్కడ fx పాజిటివ్, fy నెగిటివ్, ఇక్కడ నుంచి మీరు క్వాడ్రంట్ డిసైడ్ అవ్వాలి. అంటే మీరు యాక్చువల్గా కౌంటర్ మాస్ని ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లేస్ చేయాలి. ఇది ఫోర్త్ క్వాడ్రంట్ అని ఎందుకు తెలుసుకోవాలంటే, సో మీకు యాక్చువల్గా థీటా సి సమ్, ఇప్పుడు థీటా సి అంటే వస్తాం tan ఇన్వర్స్ ఆఫ్ -9.26. సో మీకు యాక్చువల్గా మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఇది మీరు క్యాలిక్యులేటర్లో యూజ్ చేస్తే మీకు సమ్ -9.26 డిగ్రీస్ ఎంత వస్తుంది. కానీ అంటే ఇప్పుడు యాక్చువల్గా -9.26 డిగ్రీస్. సో మనం యాక్చువల్గా ఫోర్త్ క్వాడ్రంట్లో యాంగిల్ తీసుకోవాలి. రెండు వాల్యూస్ వస్తాయి, -9.26 అలాగే 276 డిగ్రీస్. సో మీరు యాక్చువల్గా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్ అనేది మీరు ఆన్సర్లో రాయాల్సి ఉంటుంది. సో ట్రిగనోమెట్రిక్, సో ఇప్పుడు థీటా ఇన్ 276 డిగ్రీస్, ఇది యాక్చువల్గా ఫోర్త్ క్వాడ్రంట్లో ఉన్న యాంగిల్ కదా. సో ఫోర్త్ క్వాడ్రంట్ అంటే మనకి యాక్చువల్గా 270 నుంచి 360 డిగ్రీస్ మధ్యలో యాంగిల్ ఉండాలి. సో మనకి మీరు క్యాల్కులేటర్లో మీరు ఈ రేషియో అనేది టైప్ చేస్తే సమ్ tan ఇన్వర్స్ ఆఫ్ -9.26, మీకు యాక్చువల్గా రెండు వాల్యూస్ వచ్చాయి. ఒకటేమో -9.26, ఇంకోటేమో 276 డిగ్రీస్. సో మీరు యాక్చువల్గా మెన్షన్ చేయాల్సిన 276 డిగ్రీస్ అని రాస్తారు. ఎందుకంటే మీకు ఫోర్త్ క్వాడ్రంట్లో ప్లేస్ చేయాలని తెలిసింది కౌంటర్ మాస్ అనేది. అది ఎంత యాంగిల్తో ప్లేస్ చేయాలంటే 276 డిగ్రీస్లో ప్లేస్ చేయాలి. ఓకేనా? అప్పుడు మనకి యాక్చువల్గా ఆ సిస్టమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది, షాఫ్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అప్పుడు థీటా సి అంటే ఇక్కడ ఎంత అంటే 276 డిగ్రీస్, మాస్ వాల్యూ ఎంత వచ్చిందంటే
3.81 kg. సో ఈ యాక్చువల్లీ ఈ 3 masses తీసుకున్నప్పుడు, ఈ గ్రీన్ కలర్డ్ 3 masses తీసుకున్నప్పుడు షాఫ్ట్ బ్యాలెన్స్ అవ్వట్లేదు. సో సమ్ రిజల్టెంట్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది షాఫ్ట్ యాక్సిస్ మీద యాక్ట్ అవుతుంది. సో ఆ రిజల్టెంట్ ఫోర్స్ నేను జీరో చేయాలి అంటే, సో నేను ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేస్తాను. ఆ కౌంటర్ మాస్ సపోజ్ 75 millimeters డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తున్నాను. ఆ మాస్ ఎంత ఉండాలి అంటే 3.81 kg ఉండాలి. అండ్ ఎంత యాంగిల్ చేయాలంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి 276 degrees చేయాలి. సో అప్పుడు యాక్చువల్గా ఏంటంటే రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దట్ షాఫ్ట్ యాక్సిస్ విల్ బి జీరో అవుతుంది. ఇది యాక్చువల్ బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ విచ్ ఆర్ రొటేటింగ్ ఇన్ సేమ్ ప్లేన్. ఇది అనలైటికల్ సొల్యూషన్. సపోజ్ గ్రాఫికల్ సొల్యూషన్ చూడండి. సో గ్రాఫికల్ సొల్యూషన్ అనేది కొంచెం ఈజీగానే ఉంటుంది. సో ఇన్ని క్యాలిక్యులేషన్స్ చేయక్కర్లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీరు ఇన్ని కాంపనెంట్స్ కట్టాలి. కాస్ కాంపనెంట్ ఇండైరెక్ట్గా 4 into 75 into cos 45 అదొక క్యాలిక్యులేషన్, మళ్ళీ ఇదొక క్యాలిక్యులేషన్. సో మొత్తం అరౌండ్ చాలా సార్లు మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కాస్ కాంపనెంట్స్కి అలాగే సైన్ కాంపనెంట్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. బట్ అలాగే రెండట్లే 1² + 2² చేయాలి. సో ఎక్కువ ఏంటంటే క్యాలిక్యులేషన్స్ అనేవి ఉంటాయి. బట్ గ్రాఫికల్ సొల్యూషన్లో మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఎవరు మైక్రోఫోన్ ఆన్ చేశారమ్మా? సో ఇదే ప్రాబ్లం గ్రాఫికల్ సొల్యూషన్ చూద్దాము. జస్ట్ 4 lines డ్రా చేస్తే అయిపోద్ది ప్రాబ్లం. గ్రాఫికల్ సొల్యూషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ మ్యాగ్నిట్యూడ్స్ రాద్దాము. సో ఫస్ట్ మాస్ మ్యాగ్నిట్యూడ్ ఎంత అంటే, సో ఫస్ట్ మాస్ మనకి M1 ఎంత ఇచ్చారు, 4 kg ఇచ్చారు. అలాగే R1 ఎంత ఇచ్చారంటే 75 millimeters ఇచ్చారు. అలాగే θ1 వాల్యూ ఎంత ఇచ్చారంటే 45 degrees విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేశారు. ఓకే. సో ఓకే, నెక్స్ట్ సెకండ్ మాస్ వచ్చేసరికి సెకండ్ మాస్ అనేది సమ్ 3 kg అని ఇచ్చారు. అలాగే రేడియల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారంటే 85 millimeters డిస్టెన్స్ లో ప్లేస్ చేస్తున్నాం అని చెప్పారు సెకండ్ మాస్. అలాగే θ2 ఎంత ఇచ్చారంటే 135 degrees విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేశారు. సో ఓకే, థర్డ్ మాస్ వచ్చేసరికి 2.5 kg. అలాగే రేడియల్ డిస్టెన్స్ వచ్చేసరికి 50 millimeters. అలాగే యాంగిల్ వచ్చేసరికి 240 degrees. ఓకే, ఇది మొత్తం మెన్షన్ చేశారు విత్ రెస్పెక్ట్ టు సేమ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఈ 3 మాస్ వల్ల యాక్చువల్గా షాఫ్ట్ అనేది అన్బ్యాలెన్స్డ్ సిచ్యుయేషన్లో ఉంది. సో దాన్ని మనం యాక్చువల్గా బ్యాలెన్స్ చేయాలి. సో దానికోసం ఒక కౌంటర్ మాస్ ప్లేస్ చేయాలి. కౌంటర్ మాస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ మనకు తెలియదు, బట్ రేడియల్ డిస్టెన్స్ మనకి మెన్షన్ చేశారు ఆర్సీ వాల్యూ, అది 75 millimeters అని మెన్షన్ చేశారు. అలాగే θc వాల్యూ అనేది మనకు తెలియదు, ఎంత యాంగిల్తో ప్లేస్ చేయాలో. సేమ్ ఇది విత్ రెస్పెక్ట్ టు మనం పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గ్రాఫికల్ అప్రోచ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మ్యాగ్నిట్యూడ్ అనేది కనుక్కోవాలి. సో యాక్చువల్గా మీరు సెంట్రిఫికల్ ఫోర్స్ పాలిగాన్ అనేది డ్రా చేయాలి. సో గ్రాఫికల్ సొల్యూషన్లో ఫోర్స్ పాలిగాన్ అనేది డ్రా చేయాలి. బట్ మనం ఏంటంటే ఒక స్కేల్ తీసుకుంటాం. ఇప్పుడు యాక్చువల్గా ఫోర్స్ పాలిగాన్ అంటే మనకి F1 అంటే ఎంత అవుతుంది, M1R1 ఒమేగా స్క్వేర్ అవుతుంది. అలాగే F2 అంటే M2R2 ఒమేగా 2 స్క్వేర్ అవుతుంది. అలాగే F3 అంటే M3R3 ఒమేగా స్క్వేర్ అవుతుంది. అలాగే FC అంటే కౌంటర్ మాస్ వల్ల వచ్చింది MCRC ఒమేగా స్క్వేర్ అవుతుంది. సో యాక్చువల్గా ఈ అన్ని టర్మ్స్లో కూడా మనకి ఒమేగా స్క్వేర్ కామన్గా ఉంది కదా. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఇంటూ ఒమేగా స్క్వేర్ అనేది మనం ఇంక చేయం. సో ఇంటూ ఒమేగా స్క్వేర్ చేయకుండా
జస్ట్ మనం సమ్ స్కేల్ తీసేసుకుంటాం. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు సమ్ 1 ఒమేగా స్క్వేర్ కింద తీసుకుంటే మనం ఇంకా ఈ ఒమేగా స్క్వేర్ మల్టిప్లై చేయం. సో ఫస్ట్ F1 అంటే మనం జస్ట్ M1 R1 కనుక్కుంటాం. అలాగే జస్ట్ సెకండ్ సెంట్రిఫికల్ ఫోర్స్ అంటే M2 R2 అనేది కనుక్కుంటాం. యాక్చువల్గా ఫోర్స్ అంటే యాక్చువల్లీ ఇది ఫార్ములా, బట్ మనం స్కేల్ కింద తీసుకుంటాం. దీన్ని డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ చేయండి. అన్ని కాంపోనెంట్స్ అన్ని ఫోర్సెస్ని డివైడెడ్ బై ఒమేగా స్క్వేర్ చేయండి. అంటే ఇంకా మనకి ఏం మిగిలింది ఏంటి, M1 R1 ఇంకా ఇది మాత్రం మిగులుతుంది. అలాగే F2 M2 R, ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ నేను M1 R1 కనుక్కుంటున్నాను, దట్ ఈస్ నాట్ F1. అది స్కేల్ తీసుకున్నాక ఆ ఫోర్స్ని నేను M1 R1 డ్రా చేస్తాను అంతే. సో M1 R1, సో M1 అంటే ఎంత 4 అండ్ R1 అంటే ఎంత 75. అంటే ఇది ఎంత వస్తుంది అంటే 300 వస్తుంది మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ చూడండి M2 R2. M2 ఎంత 3 kg, R2 ఎంత 85. ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 255 వస్తుంది. సిమిలర్గా M3 R3. M3 R3 మాస్ ఎంత 2.5 kg అండ్ రేడియస్ ఎంత 50. మల్టిప్లై చేస్తే మనకి ఇది అరౌండ్ 125 వస్తుంది. సో గ్రాఫికల్ అనాలిసిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే మాస్ అండ్ రేడియల్ డిస్టెన్స్ యొక్క మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూస్ కనుక్కోవాలి. M1 R1 అలాగే M2 R2 అలాగే M3 R3. నెక్స్ట్ ఇంకొక మాస్ ఉంది కదా MC RC కూడా ఉంది కదా. MC RCలో మనకి MC తెలియదు, జస్ట్ RC మాత్రం తెలుసు. MC వాల్యూ మనకు తెలీదు, బట్ వీ నో RC, దట్ వాల్యూ ఇస్ 75. ఓకేనా, 75 MC. ఓకేనా. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా 3 మాసెస్ ఉండడం వల్ల M1 M2 M3 ఉండడం వల్ల అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. కౌంటర్ మాస్ ప్లేస్ చేయడం వల్ల ఏమవుతుంది, బ్యాలెన్స్ అవుతుంది. సో కౌంటర్ మాస్ ప్లేస్ చేయడం వల్ల బ్యాలెన్స్ అవుతుంది అంటే యువర్ ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్ వన్. సో by placing the counter mass, shaft is balanced. సో షాఫ్ట్ బ్యాలెన్స్ అవుతుంది. సో బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది 0 ఉన్నట్టు. రిజల్టెంట్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది బ్యాలెన్స్ అవుతుందంటే రిజల్టెంట్ సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది 0 ఉన్నట్టు. అంటే ఇండైరెక్ట్ గా ఫోర్స్ పాలిగాన్ అనేది ఏమవ్వాలి, క్లోజ్ అవ్వాలి. ఫోర్స్ పాలిగాన్ ఈజ్ క్లోజ్ అయితే అది యాక్చువల్గా బ్యాలెన్స్ అవుతున్నట్టు. సో ఫస్ట్ మనం ఏం డ్రా చేయాలంటే 300 లైన్ డ్రా చేయాలి. యాంగిల్ ఎంత అంటే 45 degrees. సో 300 లైన్ డ్రా చేయాలి అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఒక డాట్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ మనం ఎంత డ్రా చేయాలి, 300 అంటే మీరు స్కేల్ తీసేసుకోండి. సో స్కేల్ ఎంత అంటే 1 centimeter ఈజ్ ఈక్వల్ టు 100 kg millimeters. సో మనకి యాక్చువల్గా 300 వచ్చింది కదా వాల్యూ ఇందాక, దాన్ని మనం ఎంత డ్రా చేస్తే సరిపోతుంది, 3 centimeters డ్రా చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ లైన్. సో మెజర్ చేసుకోండి, 45 degrees మెజర్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 45 degrees మెజర్ చేయండి. ఓకేనా, ఇది θ1, ఇది ఫోర్స్. ఓకేనా, ఎంత డ్రా చేసాం, 300 M1 R1. ఓకేనా, ఇది 4 × 75 చేయడం వల్ల వచ్చింది. సో నెక్స్ట్ ఒక ఫోర్స్ లైన్ డ్రా చేసాము, ఎంతంటే M1 R1 మ్యాగ్నిట్యూడ్ అంటే 300. సో 3 centimeters డ్రా చేసాము, యాంగిల్ ఎంతంటే 45 degrees డ్రా చేసాము. సో నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ ఉంది కదా, ఇంకొక ఫోర్స్ చూడండి.
ఓకే. సెకండ్ ఫోర్స్ మ్యాగ్నిట్యూడ్ చూడండి 255 ఉంది. 255 ఉంది. సో ఇది ఎంత యాంగిల్ చేస్తుంది? 135 degrees విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. 135 degrees విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. సో 255 ఉన్నదాన్ని మనం ఎంత డ్రా చేస్తే సరిపోతుంది? 2.55. ఎందుకంటే స్కేల్ చూడండి ఎంత తీసుకున్నాం, 1 centimeter 100 kg millimeters తీసుకున్నాం, కేజీ మిల్లీమీటర్. సో అందుకోసం మనం 255 ఉన్నదాన్ని 2.55 డ్రా చేస్తే సరిపోతుంది. సో అది ఎంత యాంగిల్తో డ్రా చేయాలి మనం? 135 degrees. సో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకోవడానికి ఒక చిన్న లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ, హారిజాంటల్ లైన్. ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మనం మెజర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకోసం మీరు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. సో లైన్ డ్రా చేసుకుని 135 degrees మెజర్ చేయండి. సో ఎక్కడైతే మనకి ఎండ్ పాయింట్ ఉంటుందో ఇక్కడ ఈ ఎండ్ పాయింట్ దగ్గర మీరు ప్రొట్రాక్టర్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మీరు ఎంత యాంగిల్ మెజర్ చేయాలి? 135 degrees మెజర్ చేయాలి. ఓకేనా? ఎక్కడైతే ఎండ్ అవుతుందో F1 కాంపోనెంట్, F1 ఫోర్స్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఆ చివరి పాయింట్ దగ్గర మీరు యాక్చువల్ ఒక చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. డ్రా చేసి అక్కడ ప్రొట్రాక్టర్ యూజ్ చేసి 135 degrees మెజర్ చేయండి. మెజర్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 135 degrees. ఎంత డ్రా చేయాలి అంటే 2.55 డ్రా చేస్తాం. ఇది M2 R2 ఈ డైరెక్షన్లో యారో ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ కూడా డ్రా చేసాం. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ చూడండి. థర్డ్ ఫోర్స్ ఎంత డ్రా చేయాలి? M3 R3 125. సో 125 డ్రా చేయాలి. 125 kg మిల్లీమీటర్ అంటే మనం 1.25 డ్రా చేస్తాం. యాంగిల్ ఎంత? 240 degrees. సో మీరు సేమ్ మనం ఇందాక ఎలాగైతే చేసామో ఎక్కడైతే ఎండ్ పాయింట్ ఉందో ఆ ఎండ్ పాయింట్ దగ్గర ఏం చేయాలంటే చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేసుకోండి. సో సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత యాంగిల్ మెజర్ చేయాలంటే, సో మీరు యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఇక్కడ 180 degrees, దీని కింద ఇలా ప్లేస్ చేసుకోండి. ప్రొట్రాక్టర్ ప్లేస్ చేసుకుని 240 degrees మెజర్ చేయండి. 240 degrees మెజర్ చేసి ఇది డ్రా చేయండి. ఎంత డ్రా చేయాలి? 1.25 డ్రా చేయాలి. సో యాక్చువల్లీ నేను మ్యాగ్నిట్యూడ్స్తో డ్రా చేయట్లేదు కాబట్టి నేను సరిగ్గా డ్రా చేయలేకపోతున్నాను. ఓకేనా? సో మీరు యాక్చువల్గా మ్యాగ్నిట్యూడ్స్ అంటే ఇది 3 centimeters ఉండాలి, ఇదేమో 2.55, ఇదేమో 1.25. సో మీకు చూడడానికి 1.25 అతిథిగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా, బట్ యాక్చువల్లీ మీరు స్కేల్ తీసుకుని డ్రా చేస్తారు కాబట్టి మీకు కరెక్ట్గానే వస్తుంది. సో ఇది ఎంతంటే 125 ఈజ్ నథింగ్ బట్ M3 R3. ఓకేనా? సో 3 ఫోర్సెస్, 3 మ్యాగ్నిట్యూడ్స్ అంటే 3 మాసెస్ వల్ల వచ్చే సెంట్రిఫికల్ ఫోర్సెస్ ని మనం డ్రా చేసాం, ఫోర్స్ పాలిగాన్. సో నెక్స్ట్ ఫోర్స్ పాలిగాన్ అనేది ఏమవ్వాలి? క్లోజ్ అవ్వాలి. సో ఫోర్స్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. సో ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవ్వాలి. సో ఫోర్స్ పాలిగాన్ క్లోజ్ అవ్వాలి అంటే సో మనం యాక్చువల్గా ఈ పాయింట్ని అండ్ ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ రెండు క్లోజ్ చేసేస్తాం. సో ఇది దేనికి ఈక్వల్ అవుతుంది? ఇక్కడ కౌంటర్ మాస్ చూడండి, NCRC 75 MC. టేటాసి మనకి తెలియదు. సో మనకి టేటాసి అండ్ MC వాల్యూ ఆ మ్యాగ్నిట్యూడ్ ఆ లైన్ వల్ల వస్తుంది.
ఇది ఎంసి ఆర్సి. సో మీకు ఆర్సి వాల్యూ ఇచ్చారు ఎంత అంటే 75 ఎంసి. సో మీకు యాక్చువల్గా ఎంసి ఈ లెంత్ మెజర్ చేయండి. ఈ లెంత్ ఎంత ఉందో మెజర్ చేయండి. ఈ లెంత్ సపోజ్ 2 సెంటీమీటర్స్ వచ్చింది. 2 సెంటీమీటర్స్ వచ్చిందంటే ఇండైరెక్ట్గా 200 కేజీ మిల్లీమీటర్. సపోజ్ 3 సెంటీమీటర్స్ వచ్చింది ఈ లైన్, 300 కేజీ మిల్లీమీటర్. సో ఈ స్కేల్తో మల్టిప్లై చేయండి. సో మల్టిప్లై చేసి సో 75 ఎంసి. సో మీకు వచ్చిన మ్యాగ్నిట్యూడ్ వస్తుంది కదా ఈ లెంత్ ఆఫ్ దట్ లైన్. సో ఇంటూ 100 చేయండి. సో సమ్ ఎంతో కొంత వస్తుంది ఇక్కడ. సో ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాగ్నిట్యూడ్ డివైడెడ్ బై 75. సో అక్కడ మ్యాగ్నిట్యూడ్ వస్తుంది ఎంసి, కౌంటర్ మాస్ యొక్క మ్యాగ్నిట్యూడ్. ఓకే. సో లెంత్ ఆఫ్ ద క్లోజింగ్ సైడ్ ఇది. ఓకేనా. స్కేల్ మళ్ళీ రెడ్యూస్ చేసుకోండి. స్కేల్ మళ్ళీ 100తో మల్టిప్లై చేయండి. సో ఎంసి తెలుస్తుంది. సో నెక్స్ట్ టేటాసి తెలియాలి కదా. సో టేటాసి ఎలా తెలుస్తుంది? సో ఇక్కడ యాక్చువల్గా ఎక్కడైతే మీరు ఈ ఫోర్స్ ఉంది కదా, ఈ ఫోర్స్ దగ్గర ఐ మీన్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒక డాట్ పెట్టుకోండి. ఇలా ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మెజర్ చేసుకోండి. ఇది ఏమవుతుంది మనకి టీటా సి. సో విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎస్ యాక్సిస్ ఈ కౌంటర్ మాస్ వల్ల వచ్చిన సెంట్రిఫికల్ ఫోర్స్ అనేది టీటా సి డిగ్రీస్ చేస్తుంది. సో ఆ టీటా సి మీరు డైరెక్ట్గా మీరు మెజర్ చేసుకోవచ్చు. సో దాని ప్రకారం మీకు ఇక్కడ టీటా సి ఎంత వస్తుందంటే 276 డిగ్రీస్ వస్తుంది. సో మీరు యాక్చువల్గా ఇది ఫోర్త్ క్వాడ్రంటా సెకండ్ క్వాడ్రంటా అది మీకు ఏం అనవసరం, డైరెక్ట్గా టీటా సి వచ్చేస్తుంది ఇక్కడ గ్రాఫికల్ అనాలిసిస్లో. సో ఈ ప్రాబ్లమ్ కంప్లీట్ చేసుకోండి. సో కంప్లీట్ చేసి సబ్మిట్ చేయండి నాకు. గ్రాఫికల్ అనాలిసిస్ అండ్ అనలైటికల్ సొల్యూషన్ రెండు చేయండి. సో మీకు యాక్చువల్గా మాకు సిలబస్ కవరేజ్ డేటా అడిగారు. సో ఇంకా 20 క్లాసెస్ వరకు కావాలని చెప్పాం మేము. ఓకేనా. సో అందుకే అంటే మీకు సెకండ్ మిడ్కి ఇంకా కొంచెం టైం ఉంది. సో ఇప్పుడే మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. మళ్ళీ మీకు వెంటనే ఉండొచ్చు. సో అందుకు ఏ రోజు చెప్పిన క్లాస్ ఆ రోజు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. సో మీరు ఒకసారి రికార్డ్ చేసిన సెషన్ నాకు లింక్ పంపించున్నాము, నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఈ ప్రాబ్లం కంప్లీట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 3.81 కేజీ, యాంగిల్ వచ్చేసరికి టీటాసి 276 డిగ్రీస్ వస్తుంది. గ్రాఫికల్ సొల్యూషన్ మీరు చేయండి. అనలైట్గా నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, గ్రాఫికల్ సొల్యూషన్ వరకు చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ. Okay, submit your attendance and you may leave the session.